ఇండియాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించింది. సోమవారం ఆటకు ఆఖరి రోజు 193 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇండియా 74.5 ఓవర్లో 170 పరుగులకు ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక బౌలర్లో బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ మూడేసి వికెట్లతో సత్తా చాటారు. చివరి రోజు ఆట ప్రారంభం నుంచి వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ భారత్పై ఒత్తిడి పడింది. ఇక ఈ క్రమంలో సోమవారం 6 వికెట్లను కోల్పోయిన ఇండియా 22 పరుగులతో పరాజయం పాలింది. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్లో 2-1తో ఇంగ్లాండ్ ఆధిక్యంలోకి వెళ్ళింది. 4వ టెస్టు ఈ నెల 23 నుంచి మాంచెస్టర్లో ప్రారంభమవుతుంది. ఇండియాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించింది. సోమవారం ఆటకు ఆఖరి రోజు 193 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇండియా 74.5 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా టాప్ స్కోరర్గా నిలిచాడు. బౌలర్లలో బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ మూడేసి వికెట్లతో సత్తా చాటారు. ఇక చివరి రోజు ఆట ప్రారంభం నుంచి వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ భారత్పై ఒత్తిడి పడింది. ఈ క్రమంలో సోమవారం 6 వికెట్లను కోల్పోయిన ఇండియా 22 పరుగులతో పరాజయం పాలైంది. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్లో 2-1తో ఇంగ్లాండ్ ఆధిక్యంలోకి వెళ్ళింది. ఇక 4వ టెస్టు ఈ నెల 23 నుంచి మాంచెస్టర్లో ప్రారంభమవుతుంది.